సుందరి ఆఫీసులో ఉన్న తన కొడుక్కి ఫోన్ చేసి, వరే కిషోరా, నీతో కాస్త మాట్లాడాలి. ఈరోజు ఆఫీసు నుంచి కాస్త తొందరగా వస్తావా? మాట్లాడాలా? ఏంటో చెప్పమ్మా, ఏమైంది? ఇంటికి వచ్చాక మాట్లాడతానని చెప్పాను కదరా, త్వరగా వచ్చేయి అని ఫోన్ కట్ చేస్తుంది సుందరి. అంతలా మాట్లాడాల్సింది ఏముందత్తయ్యా, నాకు కూడా చెప్పకూడదా? ఆహా, చెప్పకూడదని కాదులే కాని సరే, వాడు కూడా రానియమ్మా, ఇద్దరికీ కలిపి ఒకేసారి చెప్తాను. సరేలేండి, అంత సీక్రెట్ ఏంటో ఏమో, ముందు రండి భోజనం చేద్దాం అని సుందరిని తీసుకుని వెళ్ళి భోజనం పెడుతుంది చిత్ర. సాయంత్రానికి కిషోర్ ఇంటికి వస్తాడు. అమ్మా, ఏంటమ్మా, ఏదో మాట్లాడాలి అన్నావు, చెప్పు. ఒరే కిషోరా, నా 17 వయసులో నాకు పెళ్లి జరిగిందిరా. మీ నాన్న వ్యాపారాలని, స్నేహితులని ఉన్న ఆస్తిపాస్తులన్నీ పోగొట్టాడు. తరువాత కొద్ది రోజులకి మందుకు బానిసలా మారి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇంటి బాధ్యత, నీ బాధ్యత అంతా నా మీదే పడింది. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లోకి నిన్ను తీసుకురావడానికి ప్రతి క్షణం నేను సమాజంతో, ఆర్థిక పరిస్థితితో, అవమానాలతో, ఆకలితో పోరాడుతూనే వచ్చాను. ఇప్పుడు నీకు పెళ్ళయి బంగారం లాంటి కోడలింటికొచ్చాక నాకు కాస్త ప్రశాంతత వచ్చిందిరా. కాస్త వినడానికి మీకు ఏదోలా ఉంటుందేమో, అయినా సరే అర్థం చేసుకోండి. నాకు బాగా చదువుకోవాలని, చదువుకు తగ్గ ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని చాలా కోరికగా ఉండేదిరా. అప్పుడంటే పరిస్థితుల వల్ల అనుకున్నది చేయలేకపోయాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా, ఇప్పుడు చదువుదామని అనుకుంటున్నానురా. అమ్మా, ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటే ఏదైనా సీరియస్ విషయం అనుకున్నా, కానీ ఇలా కామెడీ చేస్తావనుకోలేదు. కామెడీ అంటావేంట్రా? లేకపోతే ఏంటమ్మా, నీ వయసుకు తగ్గ ఆలోచనలు చేయమ్మా. ఈ వయసులో చదవడం ఏంటి చాదస్తం కాకపోతే? ఒక పని చెయ్యి, దేవుని గుడిలోకి వెళ్తే అక్కడ కొన్ని పురాణాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, అవి చదువుకో పో అని అపహాస్యం చేస్తూ వెళ్ళిపోతాడు కిషోర్. ఏంటే చిత్ర, వాడు అలా మాట్లాడుతున్నాడు? చదువుకి వయసుతో ఏంటే సంబంధం? అత్తయ్యా, ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చెయ్యాలి. ఈ వయసులో మీరు చదువుకుంటాను అంటే మీకైనా కాస్త వింతగా అనిపించడం లేదా? ఇలాంటి నవ్వుల పాలు అయ్యే విషయాలు ఆలోచించడం మానేసి వెళ్ళి హాయిగా పడుకోండి. ఉదయానికల్లా ఈ ఆలోచనలు మాయమైపోతాయి అని చెప్పి వెళ్ళిపోతుంది చిత్ర. కాని సుందరి మాత్రం కొడుకు కోడలు మాటలు పట్టించుకోకుండా పక్కింటి పూజ దగ్గరికి వెళ్ళింది. బామ్మా, ఏంటి మా ఇంటికొచ్చావు? నాతో ఆడుకోవడానికొచ్చావా? నాకు కొంచెం హోంవర్క్ ఉంది, చేసుకుని నీ దగ్గరికొస్తా, ఆడుకుందాం. హోంవర్క్ చేయకపోతే మా టీచర్ క్లాస్ అందరి ముందు తిడుతుంది నన్ను. హోంవర్కా? నాకు నేర్పిస్తావా? నేను చేస్తాను. హోంవర్క్ నేర్పించడం ఏంటి బామ్మా, చదువు చెప్పమని అంటున్నావా? నాకు చదువు చెప్తావా పూజ? నాకు నీలా చదువుకోవాలనుంది. చెప్తాను, కానీ ఒక్క కండిషన్. నాకు రోజూ ఒక కథ చెప్తాను అంటే నీకు నేను రోజూ చదువు చెప్తా, సరేనా? అలాగే, ఈరోజు నుంచే చెప్పొచ్చు కదా అని అడుగుతుంది సుందరి. పూజ కూడా ఆ రోజు నుంచే సుందరికి చదువు చెప్పడం మొదలు పెడుతుంది. అలా రోజు పూజ స్కూల్కి వెళ్ళి రాగానే సుందరి దగ్గరికి వచ్చి తనకి స్కూల్లో టీచర్స్ చెప్పినవన్నీ సుందరికి చెప్తూ ఉంటుంది. సుందరి కూడా ఎంతో ఇష్టంగా చదువు నేర్చుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు సుందరి పూజ దగ్గర చదువుకోవడం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే కిషోర్ ఇంటి ముందే నిలుచుని ఉంటాడు. ఏంటమ్మా, నువ్వు ఈ మధ్య పూజతో ఎక్కువగా ఉంటున్నావు? అనవసరమైన విషయాలన్నీ ఆ అమ్మాయికి చెప్తూ తన చదువుని చెడగొడుతున్నావని వాళ్ళమ్మా నాన్న నిన్ను వాళ్ళింటికి రావద్దని చెప్పారు. ఇలా నలుగురిలో పరువు తీయటం తప్ప వేరే పనేమీ లేదా అమ్మా నీకు? ఇప్పటికీ నువ్వు చేసింది చాలు. ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పడి ఉండు, సరేనా? ఇప్పటి వరకు మీరు కోరినవి మీకివ్వడానికి నేను ఇన్ని రోజులు కష్టపడుతూ బ్రతికాను. ఇప్పటికైనా నాకు నచ్చినట్టు నన్ను బ్రతకనివ్వండి.
నేను చదువుకుంటా ఉంటే మీకు పరువు పోతుంది అనుకుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. నేను మాత్రం చదువుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఏం పర్వాలేదు. ఏమండి, ఇలా అందరికీ వినిపించేలా ఈ వాదనలేంటండి? అత్తయ్య, లోపలికి రండి ముందు అని భర్తని, అత్తని లోపలికి తీసుకుని వెళ్తుంది చిత్ర. ఇంట్లో వాళ్లు వద్దని ఎంత వారిస్తున్నా సుందరి మాత్రం ఎవరి మాట వినకుండా చదువుకుంటూనే ఉంటుంది. సుందరికి ఇంకా చదువుకోవాలనే కోరిక పెరగడంతో అదే ఊరిలో ఉన్న రిటైర్డ్ స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్తుంది సుందరి. సుందరి గారు, ఇలా వచ్చారేంటి? మాస్టారు, నాకు చదువుకోవాలని ఆశగా ఉంది. మా ఇంటి పక్కన ఉండే అమ్మాయి పూజ నాకు కొంత చదువు నేర్పించింది. మీరు కూడా నేర్పిస్తారేమో అని మీ దగ్గరికొచ్చాను. అయ్యో, ఎందుకు నేర్పించనమ్మా? తప్పకుండా నేర్పిస్తాను. ఏదో డిగ్రీ పట్టాల కోసం లేదా ఉద్యోగాల కోసం చదువుతున్న ఈ రోజుల్లో చదువు నేర్చుకోవడం కోసమే చదివే నీలాంటి వాళ్ళు ఉండడమే అరుదు. ఇలాంటి వాళ్లకి చదువు నేర్పించకపోతే నేను ఉపాధ్యాయ వృత్తికే ద్రోహం చేసిన వాడనవుతాను. రండి, ఇప్పుడే నేను మీకు నేర్పిస్తాను అని అంటాడు ఆ మాస్టారు. ఆ రోజు నుంచి సుందరి పగలు రాత్రి అని తేడా లేకుండా చదువుతూనే ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఏమండి, అత్తయ్య ఆ శంకరం మాస్టర్ ఇంట్లో ఉంటుందని ఊరిలో నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారండి. మీరైనా వెళ్ళి కాస్త చెప్పొచ్చు కదా అత్తయ్యకి. ఏంటి చిత్ర ఆ మాటలు? నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు అని నేను అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ల మాటల్ని నిజం చేసిన వాణ్ణి అవుతాను కదా. మా అమ్మ చదువుకోవాలని అన్న తన కోరిక ఇన్నాళ్లకు తీర్చుకుంటుంది. ఎవరే విధంగా అనుకున్నా నాకు అనవసరం. మా అమ్మ సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. ఇప్పుడు అమ్మని చదువు నుంచి దూరం చేసి బాధ పెట్టలేను. సరే, మీ ఇష్టం అని అంటుంది. అలా సుందరి బాగా చదువు నేర్చుకుని శంకరం మాస్టర్ చెప్పినట్టుగా ఒక పరీక్ష రాయడానికి వెళ్తుంది. పరీక్ష రాయడం పూర్తయ్యాక సుందరి నేరుగా కిషోర్ దగ్గరికి వస్తుంది. ఒరే కిషోరా, నా జీవితంలో నేనెప్పటికీ చదువుకోలేనేమో అనుకున్నా. కాని ఇప్పుడు చదవడమే కాకుండా ఏకంగా పరీక్ష కూడా రాశాను. ఈ జీవితానికి ఇంతకన్నా గొప్ప తృప్తి ఇంకొకటి లేదురా. నువ్వు పుట్టినప్పుడు నిన్ను మొదటిసారిగా నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత ఆనందమేసిందో, ఈరోజు పెన్ను పట్టుకుని పరీక్ష రాస్తుంటే కూడా అలాగే అనిపించిందిరా. నా నుంచి పుట్టిన నువ్వు నా చేతిలోకి వచ్చిన ఆ క్షణం, నా కోరిక నేను తీర్చుకున్న ఈ క్షణం 2 చాలురా ఈ జీవితానికే. నీ వల్లే ఇదంతా సాధ్యమైంది. చాలా థ్యాంక్స్ రా కిషోరా. అమ్మా, నేను చదవొద్దని, ఈ వయసులో చదువేంటని అన్నిసార్లు అన్నా కూడా నువ్విప్పుడు ఇదంతా నా వల్లే సాధ్యమైంది అంటున్నావు. ఇదేనేమోనమ్మా తల్లి మనసు అంటే అని తల్లిని దగ్గరికి తీసుకుంటాడు కిషోర్. ఆ రోజు నుంచి సుందరి ఎంతో ఆనందంగా తనకు అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకం చదువుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక ఆఫీసర్ సుందరి ఇంటికి వస్తాడు. సార్, ఎవరు మీరు? మా ఇంట్లో ఏం పని మీకు? సుందరి అంటే ఎవరు? సుందరి అంటే మా అమ్మే. తనతో ఏంటి సార్ మీకు పని? మీ అమ్మకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందయ్యా. ఒకసారి మీ అమ్మగారిని బయటకు రమ్మను అని అనగానే కిషోర్ పట్టరాని ఆనందంతో తల్లిని ఆఫీసర్ దగ్గరికి తీసుకుని వస్తాడు. అమ్మా సుందరి గారు, మీరు ఈ వయసులో కూడా చదువుకోవాలి అనే కోరికతో ఇంతలా కష్టపడి చదివి పరీక్ష రాసి ఇన్ని మార్కులు తెచ్చుకోగలిగారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే మిమ్మల్ని నేరుగా కలవాలని నేను వచ్చాను. మీకు ఉద్యోగం వచ్చినప్పటికీ మీ వయస్సు దృష్ట్యా రిటైర్మెంట్ వయసు కూడా వచ్చేసింది. మీకొక కేవలం 1 నెల మాత్రమే ఈ ఉద్యోగం చేయగలరు. సార్, ఇలా చదువుకుని ఉద్యోగం తెచ్చుకోవాలి అనేది నా చిన్ననాటి నుంచి ఉన్న కోరిక సార్. నెల రోజులు కాదు, ఒక్కరోజైనా కూడా నేనొస్తాను, ఉద్యోగం చేస్తాను సార్ అని అంటుంది సుందరి. వచ్చిన అధికారి సుందరికి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని జాయినింగ్ లెటర్ ఇస్తాడు. తరువాతి రోజు నుంచి సుందరి ఎంతో సంతోషంగా ఉద్యోగానికి వెళ్తుంది. అలా నెల రోజులకి సుందరి రిటైర్ అవ్వగానే కిషోర్ ఎంతో అట్టహాసంగా పదవీ విరమణ వేడుక జరిపిస్తాడు. అంత వయస్సులో కూడా పట్టుదలతో అనుకున్న పని చేసిన సుందరి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది.